మోటో ఎడ్జ్ 60 సిరీస్ అయితే మనకి ఒక స్టైలిష్ అండ్ పవర్ ప్యాకెడ్ సిరీస్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనకి ఏ ఫోన్ కొనాలని అయితే మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో మీకు ఏది నీడ్ అనుకుంటున్నారో అదైతే తీసుకోండి. సో ఫస్ట్ కనుక మనం డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని ఒకలాగే ఉంటాయి. అన్నిట్లో మనకి డిస్ప్లే అయితే 6.7 ఇంచ్ పిఓలెడ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అండ్ ఇవి అప్ టు 4500 నిట్స్ అయితే బ్రైట్నెస్ ఉంటాయి. ఇంకా అన్ని పెంటోన్ కలర్స్ తో వేగన్ లెదర్ బ్యాక్ తో అయితే వస్తున్నాయి. అలానే ఇవి IP68 ఆర్ 69 వాటర్ రెసిస్టెన్స్ కూడా. వీటిలో పర్ఫార్మెన్స్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మల్టీ టాస్కింగ్ అలానే కెమెరా ఫీచర్స్ ఇవన్నీ అయితే తోపు ఉంటాయి. వీటిలో ప్రాసెసర్ కనుక మనం చూసుకున్నట్లయితే మోటో ఎడ్జ్ 60లో కనుక చూసుకుంటే డైమెన్సిటీ 7400 అయితే యూస్ చేశారు. ఎడ్జ్ 60 ప్రోలో అయితే మనకి డైమెన్సిటీ 8350 అయితే ఉంది. ఇంకా ఎడ్జ్ 60 అల్ట్రాలో చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అయితే యూస్ చేశారు. ఇంకా దీంట్లో వేరియంట్స్ కనుక చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ మరియు 256 ఆర్ 512GB స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. అలానే ఇవి LPDDR4X ఆర్ LPDDR5X ర్యామ్ తో అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా స్టోరేజ్ అయితే UFS 2.2 ఆర్ UFS 4.0 అయితే లభిస్తుంది. గేమింగ్ కి మల్టీ టాస్కింగ్ కి మాత్రం ఇది లాగ్ అయితే ఉండదు, ఫుల్ జోష్ గా అయితే ఉంటుంది. ఇంకా వీటిలో కెమెరా అంటారా బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఎడ్జ్ 60 మరియు ఎడ్జ్ 60 ప్రోలో అయితే మనకి 50MP సోనీ LYT700C సెన్సర్ తో అయితే వస్తుంది. అది మెయిన్ కెమెరా. ఇంకా 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అలానే 10MP టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంటాయి. ఇంకా ఎడ్జ్ 60 అల్ట్రాలో కనుక చూసుకున్నట్లయితే 200MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకా వీటిలో 50MP ఫ్రంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. సెల్ఫీస్ అయితే మనకి స్టన్నింగ్ అయితే వస్తాయి. అలానే 4K వీడియో రికార్డింగ్ తో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకురావచ్చు. అలానే వీటి కంపాటబిలిటీ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి ఇందులో 5G సపోర్ట్ చేస్తుంది. అలానే వైఫై 6E తో రావడం జరుగుతుంది. ఇంకా బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఇంకా అన్నిటికైతే NFC సపోర్ట్ కూడా ఉంది. అలానే ప్రతి దాంట్లో డ్యూయల్ సిమ్ 11 5G బ్యాండ్స్ ఫర్ ఇండియన్ నెట్వర్క్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అలానే ఫేస్ అన్లాక్, స్మార్ట్ వాటర్ టచ్ 3.0 తో అయితే వస్తుంది. ఇంకా అలానే మోటో AI ఫీచర్స్ లైక్ క్యాచ్ మీ అప్, జెమిని లైవ్ ఇవైతే సూపర్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. ఇంకా మనం బ్యాటరీ విషయానికి కనుక వస్తే ఎడ్జ్ 60లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఎడ్జ్ 60 ప్రోలో 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇంకా అల్ట్రాలో చూసుకున్నట్లయితే 4600 మాత్రమే ఉంటుంది. 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు వీటి ప్రైస్ రేంజెస్ కి వస్తే ఎడ్జ్ 60 అయితే మనకి 26000 కి లభిస్తుంది. ఎడ్జ్ 60 ప్రో బేస్ వేరియంట్ అయితే మనకి 30000 కి వస్తుంది. హై ఎండ్ అయితే 34000 పడుతుంది. అలానే ఎడ్జ్ 60 అల్ట్రా కనుక చూసుకుంటే ఇది 70000 ఆ రేంజ్ లో అయితే ఉంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ వచ్చేసి మనకి 25000 లో అయితే ఉంది. ఇంకా ఎడ్జ్ 60 స్టైలస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా 25000 రేంజ్ లోనే ఉంది. ప్రతి దాని మీద కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ EMI ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ మరియు బజాజ్ ఫిన్సర్వ్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఈ మోటో ఎడ్జ్ 60 సిరీస్ అయితే మనకి మంచి స్టైల్, పవర్ మరియు డ్యూరబిలిటీని అయితే అందిస్తాయి. మీకు ఈ 5 ఫోన్స్ లో ఏ ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి.